హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ కొబ్బరి కారం పొడి అండి. కారం పొడిని ఒకసారి ఇలా నా పద్ధతిలో చేసి చూడండి. ఇడ్లీ, దోశ, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మనం ఇలా ప్రిపేర్ చేసి తిన్నట్లయితే కడుపు నిండా కమ్మగా తినేయచ్చు. ఈ కొబ్బరి కారాన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. సో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాము. దీనికోసం మనకి కావాల్సినంత పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని దీన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా సన్నగా ముక్కలుగా కట్ చేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆవాలు అనేది ఇలా చిటపడలాడేంత వరకు కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అయ్యాక దీంట్లోకి 10 దాకా ఎండుమిర్చిని యాడ్ చేసేసుకోవాలి. ఎండుమిర్చిని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని, ఎండుమిర్చి అనేది మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకోసం మనం దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిపోయాక దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక దీంట్లో 5-6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే మనం కొబ్బరిని ఇదంతా ఒకేసారి గ్రైండ్ చేస్తే సరిగా గ్రైండ్ అవ్వదండి. దీంట్లో 1 కప్ పచ్చి కొబ్బరిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, మనం ఇలా చూసేటప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మనకి పొడి పొడిగా అయిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలని తీసుకోవాలి. జీలకర్ర ఇలా అంతా యాడ్ చేసేసుకొని దీంట్లో ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చితే కొంచెం యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో నేనైతే యాడ్ చేయడం లేదు. దీంట్లో కారాన్ని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారాన్ని యాడ్ చేసేసుకొని ఇలా మధ్య మధ్యలో స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉంటే చూడండి మనకి ఎంతో పొడి పొడిగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా అయిపోయాక 1 మినిట్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకొని తిన్నట్లయితే మనకి ఎంతో రుచికరమైన కొబ్బరి కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా నా స్టైల్లో ప్రిపేర్ చేయండి, చాలా బాగా వస్తుంది. సో మనం కొబ్బరి కారాన్ని ఎలా చేయాలో చూసేసాం కదా. ఈ టేస్టీ రెసిపీని ఒకసారి మీరు డెఫినెట్గా చూసి ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ మరిన్ని రెసిపీస్ కోసం మన పొడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.